తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 193 మండలాల్లోని 3911 సర్పంచ్లు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానాలకు 12782 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 71071 మంది బరిలో నిలిచారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 2,489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. 40,626 బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయనున్నారు. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? అంటే పోలింగ్ ప్రారంభమై అప్పటికే గంట దాటేసింది. సో ఏ విధంగా ఉంది? స్వాతి, ఖమ్మం, భద్రాద్రి ఈ 2 జిల్లాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకి గ్రామ పంచాయతీ సర్పంచ్లకి అదేవిధంగా వార్డులకి ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ కూడా సరళి కొంత పెరుగుతుంది. అయితే చలి ఎక్కువగా ఉండటంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గ్రామాల్లో ఉంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం బారులు తీరి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొదటి విడత జరిగిన ఎన్నికలకు సంబంధించి 90.88 వరకు పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో అంటే అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఇట్లాంటి ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ నమోదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లోకల్గా జరిగే అభ్యర్థులంతా కూడా లోకల్గా ఉంటాడు కాబట్టి ఎక్కువగా ఓటింగ్ నమోదవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉదయం బాగా చలిగా ఉంది. అయినప్పటికీ గ్రామాల్లో ఓటర్లు వేయడానికి బారులు తీరిన దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ఈ 2 జిల్లాలు కలిపి 298 గ్రామ పంచాయతీలకి ఎన్నిక అయితే ఇప్పుడు పోలింగ్ అయితే జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 183 గ్రామ పంచాయతీలు జరగవలసి ఉండగా 23 ఏకగ్రీవయ్యాయి. అయితే ఇప్పుడు 160 గ్రామ పంచాయతీలో ఈరోజు ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 156 గ్రామ పంచాయతీలకి ఎన్నిక జరగవలసి ఉండగా 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే 138 గ్రామ పంచాయతీలకి ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95,418 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావాల్సి ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి 2,51,323 మంది ఓటర్లు వినియోగించుకోవడానికి ఓటు హక్కును రావాల్సి ఉంది. అయితే వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొన్న మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళి రాష్ట్రంలోనే అత్యంత చాలా స్వల్పంగా తక్కువగా జరిగింది. ఆ నేపథ్యంలో ఈసారి ఎక్కువగా అయితే ప్రచారం చేసినప్పటికీ ఎంత మేరకు వస్తారో చూడాలి. ఇకపోతే ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఎటువంటి ఘర్షణ పూరిత వాతావరణం ఉండకుండా ఉండేందుకోసం పోలీసులు అయితే భద్రతా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో ఇటు పోలీసు జాతా ప్రచారాలు జరిగినాయి, అదేవిధంగా రెవెన్యూ పరంగా కూడా ప్రచారాలు జరిగినాయి. అయినప్పటికీ అడపాదడప కొన్ని స్వల్ప ఘటనలు మాత్రం జరిగాయి. అయితే ప్రచారం ముగిసినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరిగిన పరిస్థితి ఉంది. ప్రచారం ముగిసిన సమయంలో కూడా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ గ్రామస్తులు ప్రచారం చేసుకున్నారు. అది కొన్ని చోట్ల వివాదాలు, కేసుల వరకు వెళ్లిన పరిస్థితి. ప్రస్తుతం అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అశ్వరాపేట నియోజకవర్గంలో ఇది మొత్తం కూడా
సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రచారాన్ని చేయడం పోలీస్ యంత్రాంగం గ్రామాల్లో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పటివరకైతే పోలింగ్ సార్లు చూస్తున్నట్టయితే పోలింగ్ మాత్రం ఈ రోజు కూడా అన్ని గ్రామాల్లో దాదాపుగా 90% పోలింగ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు అయితే బారులు తీరి ఉన్న దృశ్యాలైతే మనం చూడవచ్చు. స్వాతి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.